వరం కర్దమబేకత్వం మలకీటకతా వరం వరం గుహాయిత్వం నరస్య అవిచారిత. వరం కర్దమబేకత్వం అట. శ్రేష్టం ఏమిటి? విచారణ లేని జీవుడి కంటే శ్రేష్టమైంది ఏమిటంటే బురదలో కొట్టుకునే కప్ప నీకంటే మేలైంది. ఇంకా స్ట్రాంగ్‌గా తర్వాత ఏం చెప్తారు? మలకీటకతా వరం. మలంలో అంటే మురుగు ఏదైతే మనము డిఫికేట్ చేస్తామో, ఆ మలంలో కొట్టుకునే పురుగులుంటాయి చూడు, అది నీకంటే మంచిది. వరం అంధగుహాయిత్వం. చీకటి గుహలో ఉండే ఈ పాములుంటాయి చూసావా? అవి మేలు నీకంటే. నా నరస్య విచారిత. విచారణ లేని నరుడి కంటే. ఎట్లా ఉంది ఇది? కొట్టినట్టు, చంపినట్టు, పొడిచినట్టు ఉంది. ఇది కొట్టడం కోసం చెప్పారా? లేదా అంత నీచంగా అట్లా బతకడం అంత నీచమా అనుకొని వాడక్కడి నుండి లేవటానికి చెప్పారు. బోధ ఎప్పుడు కూడా నిన్ను నీచుణ్ణి చేయటానికి చెప్పదు, నిన్ను లేపటానికి చెప్తుంది. అట్లా తీసుకుంటున్నావా? లేదా అభిమానం వచ్చేసిందా? హిందూ శాస్త్రాలని, హిందూ గ్రంథాలనే తగలబెడతానన్నావా? అర్థమైపోతుంది. నాకు ఇదే కావాలి, ఇట్లాంటివి ఇంకెక్కడున్నాయని వెతుక్కుంటాడు అనుకో, వాడు సాధకుడు. వాడు విషయ వాసనలను దాటుతున్నాడు. వాసనలో మునిగి ఉన్న వాడికి మనం చెప్పింది అర్థం కాదు, యాక్సెప్ట్ చేయడు. రెండోసారి వాడు కనిపించడు ఇంకొకసారి కడిగామంటే. అటువంటి అభిమాన ధనత్వం ఉందంటే వాడు విషయ వాసన రూపమైన దొంగలను పోషిస్తున్నాడని అర్థం. స్వరూపం దగ్గరికి కూడా రానివ్వటం లేదు. వాళ్ళందరూ అక్కడ లోపల ఏం చేస్తున్నారు? స్వరూపం దగ్గరికి వాడు వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. కాపలా కాసి అభిమాన అహంకారాల రూపంలో వాడిని పోనివ్వకుండా అక్కడ ఉన్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది శత్రువు. శత్రువు లేకుండా ఉంటే తాను ఎట్లాగైతే శత్రువు లేకపోతే నిర్భయంగా తాను తలుపు తెరిచైనా పడుకోగలడో అది తెలుస్తుంది కదా మనకు. అట్లా విషయ వాసన రూపపు ప్రభావం తన మీద లేకుండా ఉండే జ్ఞానాన్ని పొందగలిగిన రోజున వాడికి భయం లేదు. ఎందుకు? ఈ శత్రువు ఏదైతే కామ వాసన, కువాసన అని చెప్పబడిందో ఊహాత్మకం. ఇది కువాసనలనేవి జీవుడికి ఊహ మాత్రమే, అభిమానం ఊహ మాత్రమే, అహంకారం ఊహ మాత్రమే అని అనుకుని వాడు తీసేసుకున్నవాడు జ్ఞానాన్ని పొందినవాడు. ఇది తనలో ఒక్కసారిగా వచ్చేయదు. సాధనలో ఎదుగుతున్న కొద్దీ దృఢమవుతూ ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ అంటే తన అవగాహన ఎదుగుతున్న కొద్దీ ఎంత వినయంగా గురువు దగ్గర సాధన చేస్తాడో ఆ వినయంలో ఈ దృఢత్వం వస్తుంది చివరికి.